హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మంచి రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం రండి. ఈ కర్రీ ఎక్కువగా అమ్మమ్మ కాలం నాటి నుండి తయారు చేస్తున్నారండి. ఈ కర్రీ ఏంటంటే వంకాయ అలసందల పులుసు అండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుని వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈరోజు మనం వంకాయ అలసందల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: అలసందలు, వంకాయలు, టమాటో, ఆనియన్ అండి. ముందుగా నేను అలసందలు ఒకసారి శుభ్రంగా కడిగి వాష్ చేసుకుని నానపెట్టుకున్నానండి. 1/2 అవర్ ముందు నానపెట్టుకున్నాను. ఇక్కడ ఎర్ర అలసందలైనా తీసుకోవచ్చండి. నేను తెల్ల అలసందలు తీసుకుంటున్నాను. కూర చేసుకునే 1/2 అవర్ ముందు నానపెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలండి. లైట్గా రాళ్ళు ఉప్పు వేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలండి. ఇప్పుడు 1/4 కిలో వరకు వంకాయలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలండి. అలాగే టమాటోస్ 2 కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ 1 కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి కొద్దిగా తీసుకున్నాను. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు పులుసుగా తయారు చేసుకున్నాను చూడండి. ఇందులో తగినంత కారం 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఉప్పు సరిపడినంత వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయండి. చూడండి, ఈ విధంగా అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, అలసందలు ఈ విధంగా ఉడుకుంటాయండి. వాటర్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. ఈ విధంగా 1/2 ఉడికితే సరిపోతాయండి. మిగిలిన 1/2 కూరలో ఉడుకుతాయండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పులుసు. ఇందులో అలసందలు ఉడికిన వాటర్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్, కారం కావాలంటే ఈ స్టేజ్లో కలుపుకోవచ్చండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు మనకి ఏం కావాలన్నా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు యాడ్ చేస్తున్నాను. మెంతులు డెఫినెట్గా యాడ్ చేయాలండి. పులుసు కాబట్టి మెంతులు డెఫినెట్గా యాడ్ చేయాలి. కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి తుంచి వేస్తున్నానండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా మరిన్ని వేసుకుంటున్నానండి. పులుసు కాబట్టి మరిన్ని వేసుకుంటే బాగుంటాయండి. ఇవన్నీ కాసేపు వేయించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఈ ముక్కలు కూడా కాసేపు వేయించుకోవాలండి. టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత కాసేపు వేయించుకున్న తర్వాత వంకాయ ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటో, వంకాయ, ఆనియన్ ముక్కలు ఇవన్నీ కాసేపు మగ్గేంత వరకు వేయించుకోవాలండి. మూత పెట్టి కాసేపు మగ్గేంత వరకు వేయించుకోవాలండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, ట్రై చేయండి. చూడండి, మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గుంటాయి. ఈ విధంగా కాసేపు వేగాయి కదండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పులుసు ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి. ఈ పులుసు కూడా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్, కారం చెక్ చేసుకోవచ్చండి ఈ స్టేజ్లో. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా పులుసు తెల్లుతుంది. ఈ విధంగా తెల్లేటప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదండి అలసందలు, అవి మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చండి. వేసుకొని హై ఫ్లేమ్లోనే మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఈ విధంగా మూత పెట్టి ఉడికాయి చూడండి. ఈ విధంగా పులుసు చిక్కబడుతుంది. ఇంకా 2-3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. పులుసు చాలా చిక్కబడుతుంది, చాలా బాగుంటుంది. ఇంతే అండి, ట్రెడిషనల్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఇంకొక టైప్ కూడా చేసుకోవచ్చండి. కావాలంటే కామెంట్లో చెప్పండి, ఆ వీడియో కూడా పెడతాను. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.